ఎట్టెలదేద్దు ఏమీ చేద్దు సంక్రాంతి పండుగ కట్టాలను. అగ్గో ఏమైందే తాత దీర్ఘాలు తీసుకుంటా పాటలు పాడుతున్నావు? పండుగ ఖర్చులకు పైసలు లేవానే? ఏ నుంచెలు ఉంటాయి? మొన్న పండించిన వరి పంటకు సర్కారు ఎత్తాన్న బోనస్ పైసలు ఇంతవరకు పన్నే లేదు. యాసంగి పంటకు ఏత్తమన్న పంట సాయం రైతు భరోసా పత్తకే లేదు. ఇక ఎట్లెల్ల తీయాలే సంక్రాంతి పండుగను? జేబులున్న పైసలన్నీ పంట పెట్టుబడులకే అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వ లేదా? ఎట్లా అంత సునరుగా ఎవరు ఎట్లెల్ల తీయాలంటే నడుతాదే. పువ్వు పెట్టే కాడ పత్రం పెట్టైనా ఎల్ల తీయాలి. ఏడాదికి ఓసారి వచ్చే పండుగ అప్పో సప్పో చేసైనా ఎల్ల తీసుకోవాలి కాదే. ప్రతి ఏడు గట్టనే అవుతున్నదా తల్లి? ఓ పంట అందం లేదా, ఓ శాత అందం లేదా. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టున్నది మా రైతుల పరిస్థితి. ఇక ఏమని పండుగ చేసుకోము, ఎట్లని ఎలా తీసుకోము పండుగలు. ఎప్పటి సిప్పాయి ఎనుగుల్ని అన్నట్టు నువ్వు ఎన్నడు నిమ్మలంగా ఉంచినావు మమ్ములా? వద్దంటే ఎవసమంటివి, అప్పుల పాలైతివి. గుడ్ల గుబ కండదానా నీకో ముచ్చడు చెప్పనా అనే? పానం పోతుంది అని తెలిసినా కూడా సైనికుడు బార్డర్ల దేశం కోసం ఎట్లయితే కాపల ఉంటాడో, నష్టం వస్తుందని తెలిసినా కూడా మా రైతులు వ్యవసాయం చేసుడు మానరు అన్నట్టు. అంటే ఏంటిది? వ్యవసాయం అనేది ఒక సాహసం, ఓ జూదం ఆట అసోంటిది. వచ్చేది తెలియదు, ఉన్నాయి వీకేది తెలియదు. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత. మీ రైతులకు ఎప్పటికుండే దుఃఖమేనాయే. అప్పు చేసానా నన్ను అప్పాలు చేసుకుందాం అనుకుంటే ఏదైనా పిరమేనా, నూనె పిరమేనా, పప్పులు పిరమేనా, కూరగాయలు పిరమేనా, బియ్యం పిరమేనా, పిరం పిరం పిరం. కొనబోతే కొడివి అమ్మబోతే అడివి అన్నట్టు ఏది ముట్టుకున్నా కూడా అగ్గాయం మండుతుంది. ఇది ఏం పండుగ చేసుకుంటాం? పిరం పండుగ ఇది. సరే సరే గాని నీ బిడ్డలు అదే మా మేనత్తలు వచ్చిందానే? మాగచ్చిర్రు. బిడ్డలు వస్తే ఎత్తనో ఉన్నదేదో లేనిదేదో కలో గంజో పోసుకొని పండుగ ఎలా తీసుకుందాం అనుకున్నా. కానీ నా బిడ్డలు వెనక మర్ర వాళ్ళ తోకలు పట్టుకొని నా అల్లుళ్ళు కూడా వచ్చిర్రు. ఇక వచ్చుకొని వెళ్తుందా? తాగేదందుకు సుక్క, తినేటందుకు ముక్క లేకుండా వెళ్తుందా? ఊకుంటారా వాళ్ళు? అరే నీ అవ్వ, ఏడాదికి ఒక్కసారి వచ్చే దండి పండుగ సంక్రాంతి పండుగ అన్నప్పుడు అల్లుళ్ళు రానే? నేను కాదంటలేనే కంతిరిదానా, ఇంటికత్తే వద్దని ఎలగొడతానా అనే. కానీ వచ్చిన వాళ్ళు నేను ఇంట్లోన్నదేదో పెడితే తిని సపరేట్గా పోతే అయిపోతుంది. కానీ అట్లా అని ఎలా తీసుకునే తట్టున్నదా పరిస్థితి? కజో గంజో పోసి వెళ్ళకూడదాం అనుకుంటే వాళ్ళు ఇంటికి పోయినాక నా బిడ్డలు ఏమని తిడతారో ఎరికేనా? ఇగో నీ అయ్యా పండుగ కానీ ఇంటికి వస్తే కనీసం తాగేదందుకు ఇంత సుక్క మందు పోసినాడే, తినేటందుకు ఇంత ముక్క కూరన పెట్టినాడే. మీ లేకిడి బతుకులల్లా అని చెప్పేసి నా బిడ్డలను తిట్టరాని తిట్లు తిట్టుకుంటా వాడిపోసుకుంటారు. ఈ ఇజ్జత్ కన్నా కూడా వాళ్ళకి ఏదో ఇంత కజో గంజో పోయానా వద్దా? గవాటి కోసమే తండ్లాడతానా?